ऐसे मनस्स 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 मनो मनः मोद आंदयते शिखर रजनी 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 करना पदमोदे सुमन जगे भ्रमर 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 भ्रमराधिपते जय जय हे महिषासुरमर्दे रम्यकपर्दिने शैलतुते ऐन समस्स मनस्स 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 मनो आंदयते शिखर रजनी 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 सुमन जगे भ्रमर 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 भ्रमराधिपते जय जय हे महिषासुरमर्दे रम्यकपर्दिने शैलसुते रम्यकपर्दिने शैलसुते रम्यकपर्दिने शैलसुते ऐसे मनस्य 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 मनो मनोरामिते गान्तयते शिखर रजनी 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 भक्तयते सुनयन भ्रमर 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 भ्रमराधिपते जय जय हे महिषासुरमर्दे रम्यकपर्दिने शैलसुते रम्यकपर्दिने शैलसुते रम्यकपर्दिने शैलसुते देवोले माता महाराज की चंडी देवता के राजराजेश्वरी माता को सर्वनारायणी देवता को हर नमः पार्वती पतये शंभो शंकर हर 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 ఈ చండీ సప్తశతి మనందరం ఈ యాగం చేసుకుంటున్నామంటే ఎవరి వల్ల? సురథుడనే మహారాజు సమాధి అనే వైశ్యుడి వల్ల ఈ చరిత్ర వెలుగులోకి వచ్చి లోకమంతా కూడా ప్రసిద్ధికెక్కి చండీ యాగం కింద మనం చేసుకుంటున్నాం. అటువంటి ఆ సురథుడు సమాధి అనే రాక్షసులు అదే దేవతలందరికీ కూడా వాళ్ళిద్దరికీ కూడా ఆ దేవత అమ్మవారు వరాలు ఇస్తోందండి. ఆఖరి అధ్యాయం 13వ అధ్యాయం. ఈ అధ్యాయంలో వరాలు ఇస్తున్న వాళ్ళందరికీ కూడా అంటే వాళ్ళు ఈ అమ్మవారి యొక్క మాయను తెలుసుకున్నారు. మాయ అనే అమ్మవారిని తెలుసుకున్నారు వాళ్ళు. కాబట్టి వాళ్ళిద్దరికీ కూడా ఈ ఆఖరి అధ్యాయంలో వరాలు ఇస్తోంది. అటువంటి పవిత్రమైనటువంటి మహాసరస్వతి అవతారంతో దర్శనమిస్తున్నటువంటి ఆ చండీ పరాదేవుడు నమస్కారం చేస్తూ మహాసరస్వత్య ఇదం నమ అంటూ చేస్తూ ఉండాలి. అలాగే మన దేవాలయంలో చాలా మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ బ్రహ్మోత్సవాలే కాకుండా నిరంతరము కూడా ఏదో రకమైన ఆధ్యాత్మిక కార్యక్రమాలు చక్కగా చేస్తున్నారు. ఇక్కడ కమిటీ వారు కూడా మంచి మంచి ఏర్పాట్లు చేస్తున్నారు. మోకాళ్ళు ఇప్పుడు వారికి కుర్చీలు వేస్తున్నారు. ప్రతి పావు గంటకి మంచినీళ్ళు ఇస్తున్నారు. మజ్జిగ కూడా ఇస్తున్నారు. ఇంకోటి ఇస్తారు ఇంకోటి ఇస్తారు. కానీ నేను ఈ వారాలను బట్టి చూస్తున్నాను, మజ్జిగ తాగుతున్నారు, ఎక్కడి గ్లాస్ అక్కడే పడేస్తున్నారు. మజ్జిగ తాగుతున్నారు, ఎక్కడి గ్లాస్ అక్కడే పడేస్తున్నారు. పొద్దున్నే నేను ఇతరం ఇంకో మా గోపాలు 5ంటికి వచ్చి చీపుళ్ళు ఇచ్చుకుని తొడవడం జరుగుతుంది. అంటే మేము తొడవకపోయినా సోమయాత్ర గారు పని మనిషి బట్టి చూపిస్తాడు. కానీ అది సంస్కారం కాదు. అంచేత దైవించక డస్ట్బిన్లు పెట్టారు. ఇప్పుడే కాదు, ఎప్పుడైనా సరే మీరు మంచినీళ్ళు తాగండి, మజ్జిగ తాగండి, డ్రింకులు తాగండి, ఏమి కావాలని ఇస్తారు సోమయాత్ర గారు. పట్టికలు గ్లాసు పట్టుకెళ్ళి అన్నీ పడేది. అలాగే కుర్చీలు, ఎవరి కుర్చీ వాడి పట్టుకెళ్ళి పక్కన పెట్టేస్తూ ఉంటే అది ఒక సంస్కారవంతుల యొక్క లక్షణం. పరమేశ్వరుని యొక్క అనుగ్రహం మనందరికీ కలుగుతుంది. దయవుంచి వేరే రకంగా ఇలా చెప్పారని మీరు బాధపడకుండా దయవుంచి అందరూ కూడా సహకరించి ఆ లక్ష్మీగణ ఉమామహేశ్వర దాసాంజనేయ స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పొంది తరించండి. 13వ అధ్యాయం ఆఖరి అధ్యాయం.